భరద్వాజ్ గారు, ఈరోజు మనం ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్, ఎన్టీఆర్ సంబంధించిన కొన్ని ఫోటోలు బయటకు వచ్చినాయి. అవును. ఆ ఎన్టీఆర్ లుక్ చుట్టూ కొన్ని టాపిక్ నడుస్తుంది. ఎందుకంటే ఒక యాడ్ వచ్చిన టైంలో మనం చూసాము, కాస్త ఎన్టీఆర్ లుక్ పైన కొన్ని జెప్టో ఆ, ఆ, కొన్ని విమర్శలు వచ్చినాయి. జెప్టో యాడ్లో ఆయన కనిపించిన విధానం, మ్మ్. అలాగే ఆయన శరీర ఆకృతి కొంచెం పెరిగినట్టుగాను, మ్మ్, మ్మ్, మ్మ్. ఈయన షేప్ అవుట్ అవుతున్నాడేమిటి అనేటువంటి ఒక సందిగ్ధం కలిగేలాగాను అదే హెయిర్ స్టైల్ పైన వాటిపైన వీటిపైన అది. రకరకాల చర్చలు నడుస్తున్నాయి. ఇది ఒకవేళ గెటప్పా అని కూడా మాట్లాడుకున్నారు. నీల్ సినిమా ఉంది ప్రశాంత్ కాబట్టి. నీల్ సినిమానే ఉంది ఇప్పుడు సెట్స్లో, కాబట్టి ఆ సినిమాకి సంబంధించి ఏదైనా గెటప్లో భాగంగా ఇలా ఉన్నాడా అనేది ఒక చర్చ అయితే, జనరల్గా ప్రశాంత్ నీల్ సినిమా అనగానే ఒక డార్క్ షేడ్ ఊహించుకుంటోంది ప్రపంచం ఇప్పుడు. మ్మ్. అంటే గతంలో ఆయన సినిమాలన్నింటిలోనూ అదే చూస్తున్నాం మనం. కేజీఎఫ్ దగ్గర నుంచి మొదలు పెడితే సలార్ పార్ట్ 1 వరకు అదే చూసాం. ఇప్పుడు అదే జానర్లో, అదే డార్క్ షేడ్లో ఏదైనా ఈయన కనిపిస్తాడా అనే డౌట్ని అది రైజ్ చేసింది మ్మ్. ఆ అడ్వర్టైజ్మెంట్లో ఆయన లుక్. ఇప్పుడు ఈ కొరటాల దేవర సినిమా ప్రమోషన్ కోసం వీళ్ళు జపాన్ వెళ్ళారు. మ్మ్, మ్మ్, మ్మ్. ఆ సందర్భంగా అక్కడ మీడియాతో మాట్లాడుతున్నటువంటి ఫొటోస్ బయటకు వచ్చినాయి. ఈ ఫొటోస్లో ఆయన కనిపిస్తున్న విధానం చాలా తేడాగా ఉంది. మ్మ్. అంటే యాడ్లో కనిపించిన ఎన్టీఆర్కి, ఈ ప్రమోషనల్ ఫోటోల్లో కనిపిస్తున్నటువంటి ఎన్టీఆర్కి ఏమాత్రము పోలిక లేదు. అవును. పూర్తి తేడాతో ఉన్నాడు. కోర్స్ అది యాడ్ ఎప్పుడు షూట్ చేశారో ఏంటో మరి తెలియదు బయటికి. బయటికి అది ఇప్పుడు వచ్చింది. వాళ్ళ ప్రోగ్రామ్ ఏమిటంటే యాడ్కి కూడా వాళ్ళు బాడీ ఇలా ఉండాలి అని కూడా, గెటప్ ఇలా ఉండాలని కూడా అనుకోవచ్చు. అనుకుని ఉండొచ్చు. అంటే ఒక డిఫరెంట్ గెటప్తో తన్ని తీసుకెళ్ళాలి అనే ఉద్దేశంతో చేసి ఉండొచ్చు. అది ఆ యాడ్ డైరెక్టర్ పర్సెప్షన్లో నుంచి డిజైన్ అవుతుంది అది. కానీ ఇక్కడ ఒరిజినల్గా అతను బయట ఎలా ఉన్నాడు అనేది రివీల్ చేశారు. చాలా లీన్గా ఉన్నారు. చాలా లీన్గా ఉన్నాడు, స్టైలిష్ లుక్ ఉంది. చాలా స్టైలిష్గా ఉన్నాడు, బాగుంది. సో ఇప్పుడు అభిమానులు హ్యాపీ. ఇప్పుడు ఎప్పుడైతే అది ప్రశాంత్ నీల్తో కనెక్ట్ చేసి ఆ గెటప్ను చూసుకున్నారు, ఇది కూడా ఒక కేజీఎఫ్ సలార్ పార్ట్ 1లా ఉంటుందా సినిమా అనేటువంటి ఒక భయాందోళనలలో ఉన్నారు. కానీ నాకు ఒకటి అనిపించింది, ఇప్పుడు మనం మాట్లాడుకుంటుంటే ప్రశాంత్ నీల్ సినిమాల్లో హీరో బల్కీగా కొడితే 10 మంది పడిపోయేలాగా ఉంటారు కదా. ఎన్టీఆర్ ఏంది లీన్ రివర్స్ చేశారేంటి ఎన్టీఆర్ని అనేది ఒకటి. అది ఆ ఊహకి కనెక్ట్ అయ్యేలాగా అడ్వర్టైజ్మెంట్లో ఉన్నటువంటి ఎన్టీఆర్ ఉన్నాడు. కానీ ఇప్పుడు ఎన్టీఆర్ అలా లేడు. ఈ ఫోటోస్లో కనిపిస్తున్న ఎన్టీఆర్, ఇప్పుడు ఈ ఫోటోల్లో కనిపిస్తున్న ఎన్టీఆర్ లుక్కే ప్రశాంత్ నీల్ సినిమా లుక్ అనుకుంటే మనం అనుకుంటే మిస్ మ్యాచ్ అవుతోంది. ప్రశాంత్ నీల్ సినిమాలో హీరో లీన్గా ఉండటం ఏంటి, ఆ షాక్ అసలు ఏం ప్లాన్ చేసాడు ప్రశాంత్ నీల్ అనే థాట్ వస్తుంది. అదే ఈ క్యూరియాసిటీ కొంత సినిమాకు ఉపయోగపడే ధోరణిలో నడుస్తుంది. అంటే ప్రశాంత్ నీల్ తిరిగి అదే జానర్లో తీస్తున్నాడు సినిమా అనేటువంటి ఆందోళన కనిపించింది ఆ అడ్వర్టైజ్మెంట్లో ఎన్టీఆర్ లుక్ చూసి. అంటే ఆయన డార్క్ షేడ్స్లోనే మళ్ళీ సినిమా ఏదో చేయబోతున్నాడు. అంటే నిజానికి దేవర సినిమాలోనే ఆయన గెటప్, ఆ వ్యవహారము పర్వాలేదని నడిచిపోయినప్పటికీ ఒక చీర్ఫుల్ ఎన్టీఆర్ని మిస్ అయ్యాము అనేటువంటి ఒక పెయిన్ అభిమానుల్లో కనిపించింది. ఇప్పుడు ఈ ఫొటోస్లో, ఈ జపాన్లో రివీల్ అయినటువంటి ఫొటోస్లో ఆ చీర్ఫుల్ లుక్లో ఉన్నాడు ఎన్టీఆర్. ఇది అభిమానుల్ని కొంత ఆనందపరుస్తోంది. అంటే తన రొటీన్కి భిన్నంగా ప్రశాంత్ నీల్ ఈ సినిమా ప్రారంభిస్తున్నాడా అనేది ఇప్పుడు తన జోనర్ నుంచి బయటకు వచ్చాడా ఏంటి అనిపిస్తుంది. అదే ఆ జోనర్ నుంచి బయటకు వచ్చి ఏదైనా కొత్త కంటెంట్తో చేస్తున్నాడా, చేస్తూ దానిలో ఎమోషన్ని రైజ్ చేయొచ్చు. అవును. అంటే ఎమోషనల్ కంటెంటే కానీ తన రెగ్యులర్ ఫార్మాట్లో కాకుండా చేస్తే నేపథ్యం ఎంత తీసుకుంటున్నాడు ఆయన అనేది, ఆ నేపథ్యం వలన మనకి సలారు, కేజీఎఫ్ సిమిలర్గా అనిపించినాయి. ఇప్పుడు ఆ సిమిలారిటీ నుంచి బయటకు వచ్చి సినిమా చేస్తున్నాడు అనేది ఒక హోప్. ఈ హోపే ఒకవేళ నిజమైతే ఇది డెఫినెట్గా జనాలకు కనెక్ట్ అయ్యేటువంటి పరిస్థితి. అందుకని ఈ సినిమా మీద ఇప్పుడు అంటే ఈ ఫొటోస్ బయటకు వచ్చిన తర్వాత జరుగుతున్నటువంటి చర్చలన్నీ కూడా పాజిటివ్గానే చూడాలి. అవును. అది మాత్రం ఆందోళనే. అడ్వర్టైజ్మెంట్లో కనిపించటము, దాన్ని ప్రశాంత్ నీల్తో కనెక్ట్ చేసి ఆందోళన పడ్డారు చాలామంది. అవును. ఇప్పుడు ఆ ఆందోళన నుంచి బయటకు రావడంతో పాటు ఆ సినిమా మీద కూడా ఒక క్లారిటీ వస్తుంది జనాలకి. అవును. ఆ క్లారిటీ ఏంటంటే ఆయన వేరే ఏరియాలోకి వెళ్తున్నాడు, నేపథ్యం మారుస్తున్నాడు. ఈసారి ప్రశాంత్ నీల్ ఒక కొత్త ఏరియాలో కథ ఓపెన్ చేయబోతున్నాడు.
ఎన్టీఆర్ని మళ్ళీ మనం చీర్ఫుల్గా చూడబోతున్నాం స్క్రీన్ మీద అనేది వినిపిస్తోంది. ఎస్, ఇది అయిపోయినట్టుంది ప్రాజెక్టు, వార్ 2 అయిపోయినట్టుంది. అవును, వార్ 2 సంబంధించి ఇది చిన్న సాంగ్ సంబంధించిన వర్క్ ఏదో ఉన్నట్టుంది కదా. చిన్న బ్యాలెన్స్ ఉంది, ప్యాచ్ వర్క్ లాంటివి ఏవో ఉన్నాయి కొన్ని. నెక్స్ట్ ఇంకా నీల్ సినిమా అవి కంప్లీట్ చేస్తే ఈ సినిమాకి వచ్చేస్తాడు ఆయన. వచ్చేసిన తర్వాత ఇది కంప్లీషన్ అంటే ఈలోపు ఈ దేవర ప్రమోషన్స్ ఇవన్నీ అయిపోయి ఆయన పార్ట్ 2కి ప్రిపేర్ అయ్యి దాని మీద అనేక స్పెక్యులేషన్స్ ఆల్రెడీ సర్క్యులేషన్లో ఉన్నాయి. దేవర పార్ట్ 2 ఉంటుందా ఉండదా అని. కాబట్టి ఇది ఇప్పుడు ఈ ఫొటోస్ అది కూడా మనకి ఒక హోప్ ఇచ్చింది. అంటే పార్ట్ 2 డెఫినెట్గా ఉంటుంది, అంటే కొరటాల శివ ఇంకా ప్రాజెక్ట్ మీద ఉన్నాడు అని. సో ఇది అయిపోయిన తర్వాత, ఈ హడావిడి అయిపోయిన తర్వాత ఈయన ప్రశాంత్ నీల్ నుంచి బయటకు వస్తే ఆ సినిమా చేస్తాడు. ఈలోపు ఈయన దగ్గర ఇంకో 2 స్క్రిప్ట్లు ఉన్నాయి, ఎన్టీఆర్ డేట్ కోసం వెయిట్ చేశాయి. అవును, అందుకని చాలా బిజీ షెడ్యూల్లో ఉన్నాడు తను. ప్రస్తుతానికి అభిమానులకి ఒక ఆనందకరమైన వార్త ఏంటంటే చీర్ఫుల్ ఎన్టీఆర్ని చూడబోతున్నాం తెర మీద మళ్ళీ, ఓకే. చాలా గ్యాప్ తర్వాత. అంటే అరవింద సమేత తర్వాత ఒక సరదాగా కనిపించేటువంటి ఎన్టీఆర్ని తెర మీద చూడాలి అనేటువంటి కోరిక ఉంది ఆడియన్స్కి. ఆ కోరిక తీర్చబోతున్నాడు ప్రశాంత్ నీల్ అనేది ఇప్పుడు ఈ ఫొటోస్ నుంచి డిరైవ్ అవుతున్నటువంటి పాయింట్.